వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఎట్లానా మంత్రాలయం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలోకి రావాలని వచ్చారా, లేకపోతే యాక్సిడెంటల్గా ఎంటర్ అయ్యారా? యాక్సిడెంటల్గా అంటే నాకు సినిమా థియేటర్ ఉంది. సినిమా థియేటరా? సినిమా థియేటర్ ఇక్కడ మంత్రాలయం? మంత్రాలయం కదా, రాయచూరు, కర్ణాటక. సినిమా థియేటర్ ఉంది. మా బాబాయ్ ఎక్కువ ఉంటాడు. నేను చదువు మానేసి, ఎప్పుడు ఫస్ట్ క్లాసే చదువు మానేసి, ఇంట్లో వేస్ట్గా తిరగడం, ఇంట్లో గొడవలు, మా రిలేషన్స్ ప్రతి ఒక్కరు ఊరికి వెళ్తూ ఉంటారు కదా రెగ్యులర్గా, వాళ్ళతో పాటు వెళ్ళిపోయేవాడిని చదువు మానేసి. నేను వస్తా, నేను తిరుగుతా, సరదా ఉండేది. టీవీ ఎక్కువ చూడడము, పాటలు వినడము బాగా ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు నాకు. అప్పటి నుంచి ఇది ఉంటే కరెక్ట్గా నాకు 14 years వచ్చేపాటికి మా బాబాయ్ ఊర్లో ఉంటే పాడవుతావు, సినిమా థియేటర్లో పెడతాను, అక్కడ మెయింటెనెన్స్ చేసుకో అంటే సినిమా థియేటర్లో ఉన్నా. కన్నడ, తెలుగు, హిందీ సినిమాలు ఎక్కువ మా థియేటర్లో నడుస్తాయి. అట్లా సినిమాకి చూస్తూ ఆర్టిస్ట్ అవ్వాలి, ఒక నెంబర్గా దీంట్లో ఒక పోస్ట్ సంపాదించాలి, ఒక ప్లేస్ సంపాదించుకోవాలి అంటే మా ఫ్యామిలీ అంతా నువ్వు దేనికి పనికిరావు, ఏం చదువుకోలేదు, దీన్ని దేనికి పెట్టుకుంటారు, ఇంట్లో వాచ్మెన్ కూడా పనికిరావు, నువ్వు ఇంట్లో గిన్నెలు దోమడానికి నువ్వు పనికిరావు. నిజంగా వాటికి పనికిరావు. నేను భగవంతుడు ఎక్కడ పెడతాడో ఆ రోజు వరకు వెయిట్ చేస్తా. అంటే ఆ రోజు నుంచి అట్లనే దాన్ని జర్నీ చేస్తున్నా. ఎదగాలి. ఇంట్లో బైక్ ఉన్నా, కారు ఉన్నా, జీప్ ఉన్నా అవన్నీ వదిలేసి, చెప్పులతో సహా వదిలేసి ఒక డ్రెస్తో వచ్చి హైదరాబాద్కి. నేను ఇంట్లో మొత్తం వదిలిపెట్టా. ఒక ఆయన సలహా ఇచ్చాడు. ఫస్ట్ మనం ఇండస్ట్రీలో సెట్ అవ్వాలంటే ఫస్ట్ ఇంట్లో బ్యాక్గ్రౌండ్ తీసుకొని రాకూడదు. ఇక్కడ కష్టపడి నువ్వు తిండి లేక, నిద్ర లేక రోడ్ల మీద పండుకుంటే అప్పుడు నీకు విలువ అన్నీ తెలుస్తాయి. అప్పుడు నువ్వు ఉంటావో వెళ్ళిపోతావు అనేది నీ బాధ్యత తెలుస్తుంది, నీ నుంచో పెడుతుంది. అప్పుడు ఒకరోజు తట్టుకోలేక వెళ్ళిపోతాం, మనం అక్కడ అలవాటు పడి మనం ఈడాడు ఉంటామని అనుకుంటే ఉండవలేను. అనుకున్నారా? ఏడ్చేసేవాడిని. అప్పుడు మనకి సింగిల్ రోడ్ కదా, ఎల్వి ప్రసాద్ రోడ్ సింగిల్ రోడ్, ఫిలిం ఉన్నాక నుంచి నడుచుకుంటూ వచ్చేవాడిని. అప్పుడు 3 rupees 4 rupees ఉండేవి కావు. ఆ రోడ్లో నడుచుకుంటూ బాలకృష్ణ ముందు నడుచుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చేసేవాడిని. భగవంతుడా నాకు ఒకరోజు టైం ఇస్తావా శివయ్యా, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఉంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చేదని అప్పుడు కూడా దేవుణ్ణి అడిగేవాడిని. నువ్వు ఉంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చేదే, నువ్వు ఉన్నావు అసలు ఆయన దేవుణ్ణి అడిగేవాడిని. అప్పుడు కూడా అడిగేవాడిని. తిండి లేకపోతే చక్కెర వచ్చి పడిపోతే అన్నపూర్ణ స్టేడియం ముందు వాళ్ళు లైట్మెన్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు వచ్చి అట్లా పడిపోయాను స్వామి అంత పిచ్చి ఏంటి అని. అప్పుడు దగ్గర డబ్బులు తీసి పోయి ఫస్ట్ తినేపో, టిఫిన్ తినేసి తర్వాత మాట్లాడదామంటే నువ్వు ఇట్లున్నావు ఏంటి నువ్వు మరి అని. తిరుగుతున్న రోజు ఆటోలు పెడితే కాదు, రోడ్డు మీద పడుకున్న రోజులు ఉన్నాయి. కేబీఆర్ పార్క్ అవ్వచ్చు, వెలుగు ప్రసాద్ అవ్వచ్చు, బస్ స్టాండ్లో పడుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఏంటంటే ఊర్లో ఒక విషయానికి వచ్చేటప్పటికి కొంచెం సెటిల్ ఫ్యామిలీ అన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడ అంత దీనంగా అంటే దానికోసమని ఎందుకు వచ్చాను అని అనిపించి సినిమాలో స్క్రీన్లో కనిపించుంటే మరి ఇంతనా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మేము అనుకుందాం, ఓకే, మీకు ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, ఎవరికైనా తెలుసా? మీ ఊరు తప్ప బయట ఎవరికైనా తెలుసా? లేదు. ఒక సెలబ్రిటీ అయితే ఎంతమంది తెలుస్తుంది? ఆడ హాస్పిటల్ పండుకున్నాడు సరే లేచి నీ కోసం వస్తాడా రాడా? సీఎం వచ్చినా కూడా రాడు. కానీ ఒక సెలబ్రిటీ వస్తే వాడు హెల్త్ ప్రాబ్లం వదిలేసి ఫస్ట్ వాడు ఆనందంగా లేచి దుంకుతాడు, కిందికి నడవలేని కూడా నడుస్తాడు. వాడిని చూద్దాం ఒకసారి, వాడు ఎంతోమంది నవ్వుపిచ్చాడు, ఎంతోమంది చేసింటాడు, చాలా మందితో జర్నీ చేసింటారు కదా, వాళ్ళకి ఒకసారి చూద్దామని ఆ ఫీల్ ఉంటుంది చూడు, ఆ ఫీల్ క్యాచ్ చేశాను నేను. వాడు పోయే ముందని సరే వాని ఆనందాన్ని మనం పోగొట్టుకోకూడదు అని. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. మనం అంటూ తెలియని వాళ్ళు ఎవరు ఉండకూడదు భూమి మీద. భగవంతుడని మనం భగవంతుడికి ఎట్లా తెలుసో ప్రతి ఒక్కరికి నేను అలా తెలియాలని భగవంతుని అలా ప్రతిరోజు మొక్కుతా. షూటింగ్ ఉండని లేకపోని మినిమం 5 o'clock లేస్తా. అలారంతో సంబంధం లేదు నాకు, 5 o'clock లేస్తా. ఇప్పుడు 30 రోజులు ఉందనుకోండి, ఈ 30 రోజుల్లో ఎన్ని రోజులు షూట్లో ఉంటారు? చెప్పలేము. ఒకరోజు 30 ఉండొచ్చు, ఒకరోజు 60 ఉండొచ్చు కూడా. డే నైట్ కూడా చేస్తాం. ఒకరోజు డే నైట్ కూడా. ఇంటికి 2 రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ డే చేసుకొని అక్కడ నైట్ చేసుకుని అటు నుంచి అంటే లొకేషన్లో స్నానం చేస్తా, లొకేషన్లో బ్రష్ చేస్తా, కానీ కార్లోనే పెట్టుకుంటా సిస్టమ్ అన్ని. A to Z నేను ఎక్కడన్నా లాంగ్ పోయినా 10 రోజులకి డ్రెస్సులు ఉంటాయి నా కార్లో. బకెట్ కానీ ప్లేట్, తిన్న ప్లేట్ కానీ. ఇండస్ట్రియల్ భోజనం ఎక్కువ తినను, తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఫుడ్ పడట్లే నాకు, ఎక్కువ నించోలేకపోతున్నాం, స్టామినా ఇంట్లేదు. అందుకని ప్రతిసారి టిఫిన్ కానీ భోజనం కానీ ఇంటికా నుంచి తెచ్చుకుంటా. అందుకని టైం అడుగుతా ఏ టైంకి రావచ్చు అని. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే రోజు కూర్చోబెట్టేవాళ్ళు, ఇబ్బంది అయిపోయేది, నించోలేకపోయేది. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ఇంట్లో నుంచే కుకింగ్ నేనే తీసుకెళ్తా, ఈ హెల్త్ని కాపాడుకున్నా. చాలామంది ఏంటి నాకన్నా సీనియర్స్ ఏంటి వస్తారులే తిన్నాక రెస్ట్ కూడా ఇవ్వరా, నాకు ఆ ప్రౌడ్ రాకూడదు, అసలు ఆ వాడని పలకూడదు అని చాలాసార్లు కంట్రోల్ చేసుకున్నా. ఇండస్ట్రీలో ఇన్నాళ్ళ నుంచి ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఒక చేదు అనుభవం ఏ హీరో నుంచైనా, ఏ హీరోయిన్ దగ్గర నుంచైనా కానీ ఎదురైందా? ఎప్పుడు అవ్వలేదు పాపం. ఎందుకన్నా కానీ ఏ హీరో కానీ ఎవ్వరూ లేదు. బాలకృష్ణ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు, అబ్బాయి చేస్తాడు, ఒరిజినల్ కత్తిచ్చిన ఓకే కంట్రోల్ ఉంటుంది. అల్లు అర్జున్ కానీ
చిరంజీవి కానీ చిరంజీవి గారు దూరం ఉండు, ఓకే ఓకే సార్. అంటే మీ లుక్ చూసి భయపడ్డారా ఏంటి? అంటే వీళ్ళు కొత్త వాళ్ళు ఏమో చేస్తారో చేయరు అంటే భయము, కంట్రోల్ కాకపోతే మీరు జారి పడతారేమో అంటే చాలా సందర్భంలో జారి కింద పడిన రోజులు ఉన్నవి. మాతో పాటు చేసిన వాళ్ళు ఒరిజినల్ కత్తి ఇస్తే యాక్షన్ మూమెంట్లోన ఇట్లా అంటే ఈ కత్తి వెనక పోయి తల్ల గుచ్చుకున్న రోజులు ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇటు వరకు కుట్లు పడిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే అప్పటి నుంచి ఒరిజినల్ కత్తి తీసేసి అన్ని ఇప్పుడు డమ్మి పెడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా మామూలుగా ఉంటారు, ఎమోషన్ టేక్ అనేపాటికి ఇట్లా అంటారు. అంటే బ్యాక్లో ఉన్న ఎవరికైనా తగులుతారా లేదా, హీరో ఉండొచ్చు, హీరోయిన్ ఉండొచ్చు, ఆర్టిస్టులు ఉండొచ్చు, డైరెక్టర్ ఉండొచ్చు ఒక్కోసారి. అందుకని ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్ చూసుకొని యాక్షన్ మూమెంట్లో చూసుకున్నాక ఓకే టేక్ అంటే అప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తారు, వీళ్ళు ఎమోషన్లో ఏదో చేసేయాలని ఆతృతతో చాలామంది ప్రాబ్లమ్స్, ఇబ్బంది, అది చాలామందికి ఐడియా లేక ప్రాబ్లం అయింది. మీరు ఈ ఫైట్స్ అన్నీ చేసేటప్పుడైనా కానీ రోప్స్ కట్టుకొని ఇవన్నీ చేసింటారు కదా, సో అప్పుడు జరిగిన సందర్భం కానీ ఏదైనా కానీ ఇబ్బందులు కానీ గాయాలు కానీ ఏమైనా జరిగాయి? దెబ్బలు తగిలి నడవలేకపోయిన ఇబ్బంది. వెంకట మాస్టర్ నాకు బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. రోప్ వర్క్స్ ఎక్కువ హిందీ, తమిళ, మలయాళం ఎక్కువ చేశాను. రోప్ వర్క్స్ ఎక్కువ చేస్తే నాకు సపోర్ట్ ఇచ్చేవారు వెంకట మాస్టర్. కార్డు తీసుకోరా మంచిగా ఫైటర్ని చేస్తా, లేదు మాస్టర్ ఆర్టిస్ట్ అయితే కొంచెం తెలుస్తుంది, నోటెడ్ అవుతాను. ఫైటర్ అయితే ఎప్పుడు డూపుగా నించోవడమే, కొట్టుకోవడం, చంపుకోవడం తప్ప అది ఏమి ఉండదు. సరే నీ ఇష్టం, ఓకే, హ్యాపీ జర్నీ. మీరు ఫైటర్ కానీ ఆర్టిస్ట్? ఫైటర్ కానీ ఆర్టిస్ట్ అంతేనా? వెంకట మాస్టర్ కావచ్చు, మన రామలక్ష్మి మాస్టర్ కావచ్చు, ఫీ ట్రైన్స్ అయితే ఫస్ట్ చెప్పు డైలాగ్ చెప్పంటాడు. నీకు ఎంతమంది ఉండదు, పబ్లిక్ చాలామంది ఉండొచ్చు, ఆర్టిస్టులు ఎవరైనా ఉండొచ్చు, ఫస్ట్ చూస్తాడు సులో డైలాగ్ సులో అంటాడు. ఓకే దిస్ పర్సన్ ఓకే ఇగో ఆల్ పర్సన్ గో బ్యాక్. ఆయన ఎక్స్ప్రెషన్ పట్టుకుంటాడు, టైమింగ్ పట్టుకుంటాడు. ఎక్కువ ఫీల్ అవుతావా, నార్మల్గా చెప్తావా, సార్ ఫస్ట్ మామూలు నాకు ఏం చేయాలి చెప్పండి, ఇది టెల్ మీ, ఓకే ఓకే యూ గో బ్యాక్. అట్లా చాలా సందర్భాలు నాకు పెట్టిన సీన్స్ ఉన్నాయి కావచ్చు. రాముతో నేను శైలజ, రామ్ కాంబినేషన్, నాకు పోటీ 11 మంది ఉన్నారు. ఏంట్రా పలుపా మూసుకొని బయట వెనకెళ్ళిపో, ఆ డైలాగ్ ఒక నాకన్నా ముందు 10 మంది ప్రాక్టీస్ చేశారు. మాస్టర్ వచ్చి దిస్ పర్సన్ ఓకే, అది హీరో గారు కాంబినేషన్ చేయడం. అట్లా చిన్న చిన్నవి అంటే ప్రతి ఫైట్కి పిలిచేవాళ్ళు నన్ను. 20 రోజులు 30 రోజులు ఇటు 20 days 30 days ఖాళీ కూర్చోబెట్టేవాళ్ళు. నాకు టైం అంతా వేస్ట్ అయ్యేది. పెద్ద సినిమా నీకు డబ్బులు ఇస్తారు, డబ్బుల కోసం రాలేదు సార్ నేను. ఇంటికాడ బాబాయిలు నాన్నలు తాతలు అందరూ సంపాదించారు, కాకపోతే ఇక్కడ పేరు కోసం వచ్చా. ఫస్ట్ పేరు కావాలి, పేమెంట్లు రాక చాలా సినిమాలు సంవత్సరాలకు వచ్చాయి, 2 సంవత్సరాలకు వచ్చాయి. ఈయన పేమెంట్లు ఉన్నాయి, ఎగ్గొట్టిన పేమెంట్లు ఉన్నాయి. ఇప్పటివరకు అప్రాక్సిమేట్గా ఎంత పోగొట్టుకుంటారు? దగ్గర 2 lakhs పోగొట్టుకుంటా. 2 lakhs వరకు పోగొట్టుకున్నాను. ఓకే, శివయ్య మీద వదిలేస్తా, అది ఏది ఇప్పేయాలనుకుంటే ఇప్పిస్తే తీసుకుంటా, వదిలేస్తే ఓం నమః శివాయ. దైవాధీనం, అంతే దైవాధీనం. ఓకే, మళ్ళీ ఇలా ఇండస్ట్రీలోకి వచ్చేసి ఇలా సినిమాలన్నీ తీసుకుంటూ అంటే సీరియల్లో కూడా యాక్ట్ చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో మరి ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు మీరు? మరి ఫ్యామిలీ దగ్గరికి పోయి తక్కువ, నేను ఇప్పటికి వెళ్ళలేదా? వెళ్తా అంటే మంత్లీ కాదు కానీ ఇయర్లీ 1 time వెళ్తా. ఇయర్లీ 1 time అంటే 1 day ఉండేది ఎక్కువ. ఇప్పుడు మన మీద సీన్ రాస్తారు. ఇప్పుడు విక్రమ్ నీ మీద సీన్ రాస్తున్నా ఉన్నావా లేదంటే లేదు సార్ ఊర్లో ఉన్నావంటే అబ్బా ఇది మిస్ అయిన బాధ వేస్తుంది, ఆ ఫీల్ వేస్తుంది. దానివల్ల ఊరికి పోవడం మానేస్తున్నా. ఫంక్షన్లు కావచ్చు, ఎవరైనా చనిపోతే కావచ్చు, మన కోసం సీన్ ఆగదు. కాబట్టి మనం ఉంటే ఇక్కడ చేయగలుగుతాం, మనకు ప్లేస్ వస్తుంది. అట్లా చాలామందికి ఫ్యామిలీలో ఫంక్షన్ కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, చనిపోయినప్పుడు వెళ్ళలేకపోయాను. అందరూ ఎవరైనా డిస్టర్బ్ చేస్తే సారీ చెప్తున్నా, బాధపడద్దండి. ఎందుకంటే నాకు సపోర్ట్ లేరు, నాకు దేవుడే దైవం, ఆయన తీసుకొని సపోర్ట్ నించున్నాను. కాబట్టి నన్ను ఏ టైంలో పిలుస్తారో తెలియదు. ఒక్కోసారి రాత్రి 1 గంటకి 2 o'clock కూడా పిలుస్తారు నన్ను. మార్నింగ్ 6 నుంచి నైట్ 1-2 వరకు కూడా పిలుస్తారు. విక్రమ్ సీన్ వచ్చింది నీకు 1 hourలో ఉండ అంటే ఓకే వెళ్ళిపోతా. ఓకే, మా మిస్సెస్ అంటది జాబ్ కాదు ఇది, టైం ఉండదు, వాళ్ళకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పిలిస్తే వెళ్ళిపోవడమే. కాదు మేడం గారు ఇండస్ట్రీనేనా లేకపోతే హౌస్ వైఫ్? కాదన్నా, ఇండస్ట్రీ పర్సన్ కాదు. అయినా కానీ ఇంత అర్థం చేసుకునే వాళ్ళు ఎట్లా దొరికారు మీకు? ఇప్పుడు వరకు షూటింగ్ రాదు, ఆమె చూడలేదు, షూటింగ్ చూడలేదు, ఎవరు ఇంట్రెస్ట్ ఉండదు, పట్టించుకోరు. సినిమా చూసి ఎంజాయ్ చేస్తుంది అంతే. వాళ్ళతో కలవాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనే ఫీల్ ఏముండదు ఆమెకి. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఇక్కడ మన రాయచూరేనా? కాదు, గద్వాల్. పిల్లలు ఎవరన్నా? ఒక బాబు 9th class చరణ్. వాడికి ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీ, వాడికి క్రికెట్ పిచ్ ఎక్కువ. క్రికెట్ 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 ఎవరు చెప్పారు కానీ అమ్మాయి మైండ్లో ఎక్కి కూర్చుంది, ఆడాలి, ఆడుతా, నేను సాధిస్తాను అంటాడు. ఇప్పుడు కాదు, నీకు టైం ఉంది, ఇంకా టైం ఉంది, వెయిట్ చేయంటే అసలు ఆగట్లా. ఎప్పుడు చూసినా టీవీలో అయితే ఫోన్లో ఎప్పుడు ఎవరు గల్లీలో ఆడినా వెళ్తా ఎక్కువ ఉంటుంది దానికి. మరి అట్లాంటప్పుడు మంచి క్రికెట్ ప్రాక్టీస్ ఇప్పించి ప్రోత్సహించచ్చుగా. ప్రోత్సహించన్స్ అంటే వానికి
ఈ రైట్ లెగ్ చిన్నగా ఉన్నప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఈ కాలు పెరిగింది, కాలు పెరగలే. ఇంత డిఫరెన్స్ ఉంది. హాస్పిటల్కి కానీ కేరళ, తమిళనాడు, కర్ణాటక చాలా ప్లేస్లు తిరిగే నేను. ప్రతి ఒక్కరు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలంటే ఒక మహానందిలో ఆగి నేను అహోబిలంలో ఆగితే నరసింహస్వామి గుడిలో పంతులు వచ్చారు. ఇంకా తిరుగు, నీకు చాలా టైం ఉంది, 3 సంవత్సరాలు ఇంకా తిరగాలను అన్నాడు. అదేంటి స్వామి అంటే, నువ్వు దేవుడిని నమ్మావు కాబట్టి దేవుడి దగ్గర తీర్చుకోవాలి. ఏ హాస్పిటల్ పోయినా ఆపరేషన్ అవుతుందో అవ్వదో, వాడు కాలు వస్తుందో రాదు కూడా తెలియదు. అది కాదు నువ్వు నమ్మాల్సి ఉంది అన్నాడు. ఏం చేయాలా? రేణుకెళ్ళమ్మ కళ్యాణం చేయమన్నాడు. రేణుకెళ్ళమ్మ కళ్యాణం చేయగానే 2 months కాలు పెరిగింది. డాక్టర్లే షాక్ అయ్యారు. నువ్వు దేవుడిని నమ్మేవు కదా, నీకు అదే దారి చూపిస్తుంది. నాకు ఏడుపోట తక్కువ. 6 years. 6 years బ్యాక్. 6 years. ఇప్పుడు కాలు వెరుక్క చేంజ్ చేసామంటే నాకు రోజు వర్క్ ఉండేది. ఆమె కాలేజ్ చదివేది. కిటిక్ కట్టేసిపోయేవాడిని. బయట తాళం వదిలేస్తే వాడు ఎక్కడ బయట పోయి ఆడుకుంటాడని కిటిక్ కట్టేసిపోయాడు. కిటిక్ కట్టేసిపోయాడు. కాలుకి వెయిట్ ఒక 5 kgs వెయిట్ కట్టి అన్ని టేబుల్ మీద పెట్టి అక్కడే అన్ని కట్టేసిపోయేవాడిని. ఇట్లేదన్నా. కానీ ఇప్పుడు పర్లేదా అంతా? భగవంతుడు సెట్ అయిపోయింది. 2 months కాలు ఆటోమేటిక్ తిరిగితే డాక్టర్లే షాక్ అయ్యారు. దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు దారి చూపించాడు. మిరాకిల్స్ వేరే వాళ్ళు అంటే చెప్తూ ఉంటే బయట వేరే సందర్భాల్లో వింటూ ఉంటాము. కాదే ఇక్కడ ప్రతి టెంపుల్కి వెళ్తాను. నాకు ఎక్కువ జ్యోతిలింగాలు, శక్తిపీఠాలు మ్యాక్సిమం తిరిగేసా. ఇండియా మొత్తం తిరిగేసా. శ్రీలంక కూడా తిరిగేసాను. నా కంటికి కానీ చెవుకి కానీ వినిపించింది అనుకో, నేను వెళ్ళాలని ఫిక్స్ అయిపోతే మాత్రం ఇన్ డేస్ పెట్టుకుంటా. 20 daysలో వెళ్ళాలి, వస్తా, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీగా ఉన్నా. ప్రతి టెంపుల్కి పోయిన రోజులు ఉన్నాయి నాకు. నా చెవుకి కానీ నా కంటికి కానీ కనిపించాలి, నేను చూడాలి, వెళ్ళాలి అనిపిస్తే మాత్రం వెళ్తా. ప్రతి ఒక్కరు అంటారు, ఇంత క్రౌడ్ ఉన్నారు, మీరు దర్శనం అవుతుందా అని. భగవంతుడు దర్శనం చేయాలో తీసుకెళ్ళాలనుకుంటే ఎట్లయినా కానీ అవుతుంది. చాలా పబ్లిక్ ఉన్న చోట చోట మా మిస్సెస్ ఏడ్చిన రోజులు ఉన్నాయి. శ్రీశైలం కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇంత క్రౌడ్లో దర్శనం అవుతుంది అంటే ఏ విధంగా వస్తాడో భగవంతుడు తెలియదు. కానీ అన్నా నువ్వా? నేను ఒక హీరో కాదు, ఒక డైరెక్టర్ కాదు, ఒక చిన్న ఆర్టిస్ట్ అయినా కూడా వాళ్ళు అంత రిసీవ్ చేసుకుంటారా, భగవంతుడు రీచ్ అవుతాడో తెలియదు. కానీ ఆ టైంకిలో వచ్చే దర్శనం అవ్వడం కానీ హ్యాపీ. ప్రతి దర్శనం కానీ నాకు ప్రశాంతంగా దేవుడు నాతో ఉండడని నేను ఎట్లా నమ్ముతున్నానో అది నాతో పాటు వచ్చి తీసుకెళ్తాడా అనిపిస్తుంది ఒక్కోసారి. మా మిసెస్ నాకు ఇది ఒకటి ఆనందం అనిపిస్తుంది. ఈ పబ్లిక్లో నించోని ఇంత టైం పడుతుందా, అసలు మొక్కుతామా మనం అని, అదొక నాకు హ్యాపీ. ఇప్పుడు మీరు కంప్లీట్గా విలనీ టైప్ నుంచి కంప్లీట్ పాజిటివ్ రావాలని కూడా ట్రై చేస్తున్నారుగా? ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఎక్కువ ప్రతి ఒక్కరికి నోటెడ్ అయ్యాను, ప్రతి ఫ్యామిలీలకు రీచ్ అయ్యాను. ఇప్పుడు కాకపోతే ఫ్యామిలీలో వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వేసుకుంటే కొంచెం చేంజ్ అవ్వచ్చు, లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మారుతున్నా. డీసెంట్గా పడమటి సందేరాగం ఫ్యామిలీలో పడ్డా, అది బెటర్, బాగా వచ్చింది నాకు. తర్వాత జెమినీలో సీరియల్ చేస్తున్నా, అది కూడా కొంచెం ఫ్యామిలీలో పడ్డాను. కొంచెం చేంజ్ అవుదామని చూస్తున్నాను. ఎప్పుడు రిలయన్స్, కిడ్నాప్లు, మర్డర్లు, రేపులు, దొంగ ఇవే అవుతున్నవి. కొంచెం చేంజ్ అవుదామని చూస్తున్నాను. కొంచెం సాఫ్ట్గా వెళ్దామని. అరుచుకోవడం, కేకలు, అరుపులు తగ్గించి ప్రశాంతంగా ఓం నమ శివాయ, ప్రేమ పంచదామని. ప్రతి ఒక్కరికి దేవుడు భక్తి ఇప్పుడు చాలామందికి ఇది ఎక్కువ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు మనం ఖాళీగా ఉన్న టైంలో దేవుడితో జర్నీ చేస్తే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఎగ్జాంపుల్గా నువ్వు దేవుడికి సంబంధం లేకుండా తిరిగావు అనుకో, గొడవలు అవ్వచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, సంబంధం లేని దాంట్లో పోయి ఇరికిస్తాను నేను. అప్పుడు నువ్వేమంటావు తెలుసా? దేవుడా నేను ఏం చేశాను అంటావు. దేవుడికే ప్రశ్న నువ్వే వేస్తావు, జవాబు కూడా నువ్వే ఇవ్వాల్సి వస్తుంది. నేను ఏం చేస్తాను, నేను పట్టించుకోలేదని, నేను మొక్కలేదని అని. అవన్నీ తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి ముందే ఆయనతో పాటు జర్నీ చేస్తున్నాను నేను. ఓకే. ఆయనతో జర్నీ చేసి దేవుడిని మొక్కేది ఒకటే, ఎనీ టైం దర్శనం వస్తా. హాస్పిటల్ వద్దు, గొడవలు వద్దు, పోలీస్ స్టేషన్లు వద్దు, ఈ లైఫ్ వద్దు నాకు. ఖాళీగా ఉంటే టెంపుల్లో ఉంటా. మా మిస్సెస్కి ఒకటే, ఫ్రీగా ఉన్నాడంటే ఇవాళ ఏ వారం పలానా గుళ్ళో ఉంటాడు, లేదంటే షూటింగ్లో ఉంటాడు. ఈ 2 ప్లేసులు. రోడ్డు మీద తిరగడం కానీ, ఎక్కడ పడితే అక్కడ నించోవడం కానీ ఆ సిస్టమే పెట్టలేదు. ఏదున్నా ఫోన్ కాంటాక్ట్, ఎవరు డైరెక్టర్ అవ్వచ్చు, మేనేజర్ అవ్వచ్చు, కో డైరెక్టర్ అవ్వచ్చు, అందరితో డైరెక్ట్గా మాట్లాడతా. విక్రమ్ పలానా రోజు వస్తుంది, పలానా ప్రతి హీరో స్టార్టింగ్ నుంచి అందరూ నాకు నోటెడ్గా పట్టి వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. విక్రమ్ కొంచెం నాకు బెటర్ కంఫర్ట్. కో డైరెక్టర్లు అయ్యారు, ఇప్పుడు అందరూ డైరెక్టర్ అయ్యారు. వాళ్ళు అన్న 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 అంటారు, వాళ్ళు నేను కూడా అన్న అంట. వాళ్ళు అన్న అంటారు, పేరు పెట్టి పిలవలేం కదా, అట్లా వాల్యూ ఇస్తారు. ఇప్పటివరకు ఎన్ని స్టేషన్లు వెళ్ళారు? ఏ స్టేషన్కి వెళ్ళలే. ఎన్ని స్టేషన్లకు వెళ్ళారు? పోలీస్ స్టేషన్కి ఎక్కడికి పోలే. కానీ మా ఫ్రెండ్ ఒకసారి గొడవ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు మొగల్ రేకులు ఫేమస్. సార్ మీరే అన్నారు,
సార్ మీకు నేను తెలుసా అంటే, అదేంటి సార్ మీరు తెలియకపోవడం ఏంటి, మొగలు రేఖల మున్నతో పాటు మీరు ఉన్నారు కదా 1 year నుంచి చేస్తున్నా. మీకు అలా తెలుసా? నేను ఓకే సార్ నేను ఏమైంది అని, నాకు తెలుసు సార్ ప్రాబ్లం అయింది, ఆయన దగ్గర సార్ ఈయన ప్రాబ్లం కదా సార్ మీరు ఉండండి ఆయన కూర్చోబా మీరు సార్ నేను ఏమైంది సార్ సీన్ అని. ఒక సీన్ అడుగుతారు, ఆ సీన్ మనకు చెప్పరు, వాళ్ళు ఏం షూట్ చేస్తారు, డైరెక్షన్ స్క్రీన్ ప్లే మనకి చేయరు, మన వర్క్ ఎంత ఉందో చేసుకొని వచ్చేస్తాం. అది బాగా చూసా సార్ మొగల్ రేకుల చక్కెర, ఒక మైండ్లో బాగా ఇంట్రెస్ట్ అనేసి. కానీ ఆ టైంలో ఈ మొగల్ రేకుల్లోనే అనుకుంటా, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మేము చిన్నపిల్లలం కాబట్టి మాకు అంతగా తెలీదు, సెల్వా క్యారెక్టర్ ఉండేది. సెల్వాతో పాటు కంటిన్యూ 1 year ఉన్నారు కదా. ఆ సెల్వా క్యారెక్టర్ ఆయన యూజువల్గా ఫైటర్ అండ్ కొంచెం బాడీ బిల్డర్. ఫైటర్ కాదు, ఆయన ఆర్టిస్టే. తమ్ముడు సినిమా కానీ ఉన్నాడు ఆయన. చాలా సినిమాలో చూసాము. ఫస్ట్ స్టార్టింగ్ లో పరిచయం అయింది ఆయన, ఫైటింగ్ అట్లా ఫైటర్ లా అట్లా అనిపిస్తాడు. సిల్వర్ రాజా ఫస్ట్ పరిచయం అయింది నాకు ఇండస్ట్రీలోన, మనోడి ద్వారా పరిచయం అయింది. అన్న నేను వస్తా అన్న రా తమ్ముడు, తొలి ప్రేమ సెట్ కావచ్చు, తమ్ముడికి కావచ్చు పిలిచేవాడు. చిన్నగా అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతున్నాడు అన్న, ఆయనతో పాటు జర్నీ చేసి రోజుకో లొకేషన్కి వెళ్ళేవాడిని. అట్లా అందరినీ పరిచయం పెంచుకొని అప్పుడు చిన్నగా నడుచుకుంటూ వెళ్ళేవాడిని లొకేషన్. ఇక్కడ నుంచి పటాన్ చెరువు నడుచుకుంటూ పోతుంటే, పటాన్ చెరువుకి డబ్బులు ఉండేవి కాదు. మా బ్రదర్ ఇక్కడ జాబ్ చేసేవాడు, ఆయన రూపాయి అడిగేది కాదు. ప్రతిసారి నేను డబ్బులు అడిగావు అనుకో, నువ్వు చేసేది లేదు పూసేది లేదు, ఎందుకు డబ్బులు వేస్తా అంటే మళ్ళీ ఎక్కడ పంపిస్తాడని చెప్పేసి ఆయన అడిగేది కాదు. పటాన్ చెరువుకి కావచ్చు, నానకరం కూడా కావచ్చు, అప్పుడు 3 rupees 4 rupees అప్పుడు ఆటోలకి, బస్సులు కూడా అంతే ఉండేవి, అవి కూడా అడిగేవాడిని కాదు, నడుచుకుంటే వెళ్ళేవాడిని, పనే ఉంది మెల్ల వెళ్దాము అని. అయినా కానీ ఇప్పుడున్నంత కనెక్టివిటీ ఏం లేదు, అన్ని సింగిల్ రోడ్లు, జంగల్ అన్ని మధ్యలో అన్ని డబల్. అసలు నానకరం కూడా అయినా అన్నట్టు ఉంది ఇప్పుడు, అది అట్లా తయారైంది. ఇప్పుడు హైటెక్ సిటీ అయినా ఇప్పుడు ఏముండేది హైటెక్ సిటీలో, ఓ మీద అడవి, ఇక్కడ ఎవరు ఉంటారో అనుకునేది, రాళ్ళు రప్పలు కొండ ఉండేది. ఇప్పుడు అది టాప్ సిటీ అయిపోయింది మనకి. ఇలా చేసుకుంటూ మీరు ముందుకెళ్తున్నారు. ఎంతవరకు సంపాదించారు ఇండస్ట్రీలో? హ్యాపీ. నాకంటూ నేను సెటిల్ అయ్యానంటే విక్రమ్ ఇంటికాడ ఏం మిస్ అయినా అవి అన్ని ఇక్కడ తెచ్చుకున్నా. ఇంట్లో వాళ్ళని ఎప్పుడు రూపాయి ఆశించలేదు, ₹1 చేయి చాపలేదు, ఎవరికి చేయి చాపే అలవాటు లేదు. భగవంతుడు కూడా చేయి చాపుతా, మిగతా ఎవరికి చేయి చాపను, నాకు లేదని ఎవరిని అడగను. దాన్ని ఉన్నా లేకపోయినా ఒకేలాగా మెయింటైన్ చేస్తా. వదిన గారు హ్యాపీయా? హ్యాపీ, ప్రాబ్లం ఏం లేదు, ఇంట్లో హ్యాపీ. ఓ మరి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కానీ ఇల్లు కానీ ఎక్కడ కొండం కానీ ఎట్లా ఉంటాయన? హైదరాబాద్ తీసుకున్న ఇల్లు. ఎక్కడ? ఇక 2 bedroom మధురానగర్. ఓకే. సో కంప్లీట్ ఊర్లో ఉన్న ప్లేస్గా ఉన్నా, ఊర్లో ఉండాలి ఎప్పటికైనా మంచినది. ఇప్పుడు ఏంటంటే ప్రతి టెంపుల్ దగ్గర కొనాలని ఫిక్స్ అవుతున్నా. భగవంతుడు అనుగ్రహం ఇస్తే ప్రతి జ్యోతిలింగాల శక్తిపీఠాల దగ్గర నాకంటూ ఒక ప్లేస్ ఉండాలి. ఎప్పుడు వస్తానో ఎప్పుడు పోతానో తెలియదు కాబట్టి ఆయనతో పాటు ఉండాలని ప్రతి చోట ఇల్లు అడుగుతున్నా ఆయన్ని. ఓకే. ఒక చోట అయింది, ఇప్పుడు మంత్రాలయం అయిపోయింది, ఇప్పుడు మిగతా బ్యాలెన్స్ ఉన్నాయి. ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు రెమ్యునరేషన్ వైజ్ కానీ అన్ని దానిల పరంగా మీకు కొంచెం పాజిటివ్ ప్లస్ అని అయిపోయింది. ఇప్పుడు బాగుంది, ప్రశాంతంగా ఉంది. అప్పుడు డబ్బు తెలీదు, డబ్బుని చూడలేదు. చాలామంది అప్పుడు వీళ్ళు తీసుకోమంటే, హౌస్ తీసుకోమంటే 100 గజాలు 200 గజాలు తీసుకోమంటే ఆ డబ్బులు ఉండేవి కావు. ఇప్పుడు ఏముంటామో అనేది ఎక్కువ ఇదైపోయేది. మనం ఉన్నాం కదా ఊరు వెళ్ళిపోతాం అనుకున్నట్టు చాలాసార్లు ఇదేను. కాబట్టి ఇప్పుడున్న మనీ అప్పుడు ఉంటే ఈ పాటికి బిల్డింగ్లు ఉండేవి, నా దగ్గర కోట్లు ఉండేవి. అదే కానీ ఇంట్లో వాళ్ళు నాకు సపోర్ట్ ఇచ్చినా, ఉంచుకో డబ్బులన్నీ కూడా కొనేసుకున్నా కూడా బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవడానికి ఉండేది. చాలామంది ఆర్టిస్టులు ఆ టైంలో వచ్చి ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతున్న వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడో చోట ఇల్లు కానీ స్థలాలు కానీ తీసుకొని ఈరోజు కొంచెం వేరే పొజిషన్లో ఉన్నారు. సో ఆ రకంగా మీరు కూడా ఏంటా అని చెప్పేసి నేను అడిగాను. అప్పుడు నాతో పాటు జర్నీ అంటే వేణుమాధవ్ అని ఉన్నాడు, ఉత్తేజన్ ఉన్నాడు. అప్పుడు వాళ్ళకి చిన్న చిన్న బైకులు, కార్లు, చిన్నవి అప్పుడు 800 ఆల్టో కార్లు తిరిగే వాళ్ళు కూడా. అట్లనే ఫస్ట్ అప్పుడు పోసాని భూసుల కృష్ణ గారు చిన్న అందరూ చూసినా కదా, అప్పుడే ఇంకా స్టార్ట్ అవుతున్నారు. ఇంకా అందరు వాళ్ళతో పాటు జర్నీ చేస్తే వాళ్ళే ఇన్ని రోజుల నుంచి ఉన్నారు. మనం ఏముంది, దేవుడు ఏదో ప్లేస్ ఇస్తాడు, ఇక్కడ నుంచి కదలకూడదు, ఇక్కడ నుంచి పోయామనుకో వీడు చేతగాక వచ్చిండు రాయుడు, పెద్ద ఏదో చించుతా పుంచుతా అని వెళ్ళిండు, ఏం చేయలేక మళ్ళీ ఊరికి వచ్చిండు. ఇంట్లో ఉంటే ఏం చేస్తారంటే వైన్స్లో పడేస్తారు. వైన్స్ ఉంది, వైన్స్ లేదంటే థియేటర్, 2 చూసుకోవాలి. ఓకే. మా ఫాదరు ఫుల్ డ్రింక్, ఆయనలాగా అవ్వకూడదు, అందుకని దాన్ని జోలికి పోవాలి. మరి అమ్మగారు ఎప్పుడే ఏమని లేదా ఏంటంటే ఇట్లా వచ్చేస్తాం ఇండస్ట్రీ సైడ్ వచ్చేసినా కానీ తింటున్నావా ఉంటున్నావా ఏం చేస్తున్నావు? అప్పుడు ఫోన్ లేవు. ఇంకోటి ఏంటంటే టెలిగ్రామ్ రాస్తే నేను రాసి నేను వెళ్ళి చదవాలి. ఇంట్లో అసలు చదువుకున్న వాళ్ళు కూడా చదువుకున్నారు వాళ్ళు, అంటే నా రాత వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఓకే. అంటే దేన్ని కూడాలి దేన్ని విడిదేయాలి మొత్తం అన్నీ ఒకటే కలిపి ఒకేలాగా రాసేవాడిని. దాన్ని ఎక్కడ విడిదేయాలో కటింగ్స్ తెలిసేది కాదు. అప్పుడు ఏం రాసేవరా చదవరా నువ్వే.
అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండేది, ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉండేది. ఆ ఊర్లో కానీ ల్యాండ్ ఫోన్ కానీ ఫస్ట్ మా ఇంట్లోనే. ఊర్లో ట్రాక్టర్ కొనడం కానీ, కారు కొనడం కానీ, జీప్ కొనడం కానీ, లారీ కొనడం కానీ, ఆ పిల్లలంతా వచ్చి నాతో పాటు జాయిన్ అవ్వడం కానీ, వీడు పెద్ద రౌడీలా తయారైండు అప్పుడే అనేవాళ్ళు. వీడు పెద్ద రౌడీలా గ్యాంగ్ వేసుకుని తిరుగుతాడు ఊరికనే. పోయి అందరం కొట్టేసేవాడిని. వాళ్ళు వచ్చి ఇంటికి గొడవ పెడితే మా ఫాదర్ నన్ను కొట్టేసేవాడు, కుర్చీ కట్టేసి కొట్టేసేవాడు. ఏడవేంట్రా, ఎందుకు ఏడవాలి, కొడుతున్నావు కదా, నువ్వు హ్యాపీ కదా, ఇట్లా మాట్లాడతావు ఏంటి, ఏంటి అసలు నీ స్లాంగ్ ఏంటి, నీ భాష ఏంటి అనేవాడు. కొట్టు. కానీ ఊరికి పోయినామంటే ఊరి యాస భాష అన్నీ వచ్చేస్తాయి, గాలి తగలే. ఇప్పుడు కూడా భాష మార్చలే. తెలంగాణ స్లాంగ్ రాలే, కర్నూలు స్లాంగ్ రాలే, కర్ణాటక స్లాంగ్ రాలే. ఇప్పుడు 3 చోట్ల ఫ్యామిలీ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు అదే అంటారు, ఏ స్లాంగ్ రాలేదు నీకు అంటారు. ఇటు అన్ని లాంగ్వేజ్లు ఇక్కడ చేసి ప్రతి ఒక్కరితో జర్నీ చేస్తున్నాం కాబట్టి ఏవి పక్కగా పట్టుకోలే. కానీ ఒక స్లాంగ్ వచ్చింది మీకు, ఇండస్ట్రీ స్లాంగ్. ఇండస్ట్రీ అందరికి తగ్గట్టు ఉండే, అందరికి తగ్గట్టు అన్ని. ప్రతి ఆఫీస్కి పోతే తెలంగాణ స్లాంగ్ చెప్పు అంటే ఎక్కువ మాట్లాడే అలవాటు లేదు, అది రాదు. ఫస్ట్ కర్నూలు స్లాంగే కదా, అది మాట్లాడంటారు, అది రాదు నాకు. పుట్టింది అక్కడైనా అది రాదు. ఇక్కడ అందరితో పాటు జర్నీ చేస్తే హైదరాబాద్లో వచ్చి ఉన్నా కానీ హైదరాబాద్లో ఎక్కువ రోజులు ఉండలే నేను. ప్రతి చోట ప్రతి లొకేషన్కి తీసుకెళ్లేవాళ్ళు మాస్టర్స్. వీళ్ళు నాకు మాస్టర్ సపోర్టే బాగా. ప్రతి ఏ ఊరికి పోయినా, ఏ లాంగ్వేజ్ చేసినా, కన్నడ కానీ, తమిళ్ కానీ, భోజ్పూర్ కానీ, మరాఠీ కానీ, గుజరాత్ కానీ, మన కంట్రీలో అన్నీ తిరిగేసాను. మీ జర్నీలో ఎప్పుడైనా కానీ మీ ఫ్రెండ్స్ నుంచి వెన్నుపోట్లు కానీ, అరే వాళ్ళని నమ్మకూడదురా భయ్ అని చెప్పేసి అనుకున్న సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? పలాస సీన్ అని ఇప్పుడు లేడు పాపం, పైలోకంలో ఉన్నాడు. ఫోన్ ఉండేది కాదు మాకు అప్పుడు, వాడు కాంటాక్ట్ ఉండేది. ఫస్ట్ వాడి నెంబర్ ఇచ్చేది. వాడి నెంబర్ ఇస్తే వాడు ఖాళీ లేడు, వాడు బిజీగా ఉన్నాడు, నేను ఖాళీగా ఉన్నా, నేను వచ్చేంటి వాడు చేసిన రోజులు ఉన్నాయి. ఏమనేది కాదు, సరే చేసుకుని ఓం నమ శివాయ, భగవంతుడి టైం ఇస్తాడు అని. నాకన్నా సీనియర్ వాడు. వాడిని చూసి నేను ఆశ్చర్యపోయాడు, మరి ప్రతి సినిమాలో ఉంటాడు ఏమో, నేను ఎప్పుడు చేస్తాను అని ఫీల్ అయ్యేవాడిని. కానీ కొన్ని సందర్భంలో వాడికన్నా ప్లేస్లో బెటర్మెంట్లో ఉన్నా. అంటే వాడికి వర్క్ ఇచ్చే స్టేజ్కి సంపాదించుకున్నా. డైరెక్టర్ నా మాట వింటాడు, కోడైరెక్టర్ నా మాట వింటాడు, వాడిని పెట్టండి అని. వాడు నాకన్నా సీరియస్ నా పనిని చెడగొట్టచ్చు కానీ నా రాతను చెడగొట్టేవాడు. అది భగవంతుడు నేను నమ్ముకున్నది, అదొక నాకు ప్లేస్ అయింది. అయితే మీ లైఫ్లో కూడా కట్టప్పలు ఉన్నారు? ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ బతికి బయటపడ్డ అమరేంద్ర బాహుబలిలా నిలబడ్డారంటే చాలామంది. ఫస్ట్ నాకు లేడీస్ చాలామంది ప్రపోజ్ చేశారు, దగ్గరగా 19 మంది ప్రపోజ్ చేశారు నాకు. నేను ఎవరిని ప్రపోజ్ చేయలే, ఇంటికాడ నుంచి సపోర్ట్ లేదు నాకు. నేను వచ్చింది ఇండస్ట్రీ కోసము. నేను టైం అంతా వేస్ట్ చేసి నీతో తిరిగితే నా జీవితం ఏంటి, నా గోల్ ఏంటి, నా లైఫ్ ఏంటి అని చెప్పి అందరికీ నమస్కారం పెట్టామని. ఏమో అనుకోవద్దు, ఫస్ట్ మీలాగా శ్రీకాంత్ లాగా ఎక్కువ హెయిర్ ఉండేపాటికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యేవాళ్ళు, హైట్కి, పర్సనాలిటీకి, కలర్కి. సారీ, ఏమనుకోవద్దు, నా గోల్ వేరు, నా ఆశ వేరు, నాది లైఫ్ ఇది కాదు. మా బాబాయ్కు పిచ్చి అంటే ఇడు ఏమవుతాడు, డబ్బు ఇచ్చి చూశాడు, అమ్మాయిని ఇచ్చి చూశాడు, మంది ఇచ్చి చూశాడు, ప్యాకాట్ ఇచ్చి చూశాడు. ఇటు దేనికి అలవాటు అవుతాడు, దేనికి కనెక్ట్ అవుతాడు. సినిమా అయితే 24 hours కూర్చుంటా, అలాగే కూర్చుంటా, అట్లే చూస్తా. భోజనం లేకపోయినా పర్లేదు, అదేం జరుగుతుంది, ఆతృతి, ఏం చేస్తున్నారు, ఏం లేదు, అదొక టెన్షన్ ఉండేది. మా బాబాయ్కి కన్నడ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్ మా బాబాయ్, వెంకటేశ్వర ఫిలిమ్స్. నీకు బెంగళూరులో ఎవరు కావాలంటే చెప్తాను, బెంగళూరు అన్నాడు. నో కన్నడ ఇక్కడ వరకే తెలుసు, తెలుగు చేస్తే ప్రతి ఇండియాలో ప్రతి చోటకి తెలుసు. నేను తెలుగే కావాలి, నాకు ఎవరు తెలియదు అన్నాడు. ఆయన చెప్పుకుంటూ చేయకుండా నైట్ వచ్చేసాను. కాదు, మీరు ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది యూజ్ చేసుకుంటే ఈరోజు ఇంకా బెటర్ పొజిషన్లో ఉండేవాళ్ళమేమో అని చెప్పేసి అనిపించలేదు? నాకు ఎవరు సపోర్ట్ ఇవ్వలే నీకు, ఎందుకంటే నువ్వేం చదువుకోలేదు, నీకు ఎవ్వరు ఫస్ట్ హాఫ్. నీకు ఏమైనా చదువుకుంటే నీకు వస్తుందని నమ్ముకోవచ్చు, ఏం చేయలేవు నువ్వు, నీకు అర్థం కాదు, కోపం ఎక్కువ. అప్పుడు బాగా కోపం మొక్కేది, నువ్వు చిన్న మాట అంటే ఇసిరేసేది కొట్టేసేది. ఇప్పుడు ఇంత కూలుగా ఉన్నానంటే భగవంతుడితో పాటు ఉన్నా కాబట్టి అది మనకు అవసరం లేదు. కానీ ఒక విషయం చెప్పండి అన్న, అంటే ఇది ప్రాక్టికల్గా నేను కూడా కొంచెం ఫేస్ చేశాను. ఏంటంటే మంత్రాలయం వెళ్ళేసి వచ్చిన తర్వాత కానీ అక్కడ ఉన్న తర్వాత ఆ కోపం అనేది కూడా మ్యాక్సిమము తీసేసినట్టు పోతుంది అని. గురువు కదా, గురువు అనేది కోపం వస్తే శిష్యులు ఎదగలేరు. గురువే ఫస్ట్ కూల్గా ఉండాలి, అప్పుడు శిష్యుడికి సపోర్ట్ వస్తుంది, పాజిటివ్ కనెక్ట్ అవ్వాలి కదా. నెగిటివ్ కనెక్ట్ అయింది అనుకో, మా గురువుగారు అరుస్తారు, నువ్వేంటి నీకు చెప్పేదేంటి. గురువే కూల్గా, అది కాదు నాన్న అంటే ఫస్ట్ అక్కడ కూల్ అయితే మా గురువు గారు ఇలా మాట్లాడితే నేను మారాలి అని ఫస్ట్ మారుతుంది. చాలాసార్లు మంత్రాలయంలో ఒక సందర్భంలో గుడికాడ నించున్నాను నేను, డబ్బులు లేవు, ఆకలిస్తుంది, ఏమైనా తింటే బాగుంటుంది అంటే తీసుకొచ్చి ప్రసాదం పెట్టేవాళ్ళు. తెలియకుండా డబ్బులు దొరికేవి, ప్రసాదం కొనుక్కొని తినేవాడిని. వారిని అయ్యేదా తిన్నాందా అని ఒకడు తీసుకెళ్ళి పెట్టేసేవాళ్ళు. అసలు మీరెవరు, నువ్వు ఆకలిసింది అడిగావు కదా,
అసలు దేవుడు ఉన్నాడా అని మనం ఎట్లా నమ్ముతామో అది కొన్ని సందర్భంలో అట్లా జరిగాయి. అలా జరిగాయి. ఏడో పడుకుంటాం, ఏడో లేస్తాం. ఒకసారి బెడ్షీట్ లేకుండా గుడి కట్ట పండుకుంటే తెల్లారొచ్చి పడుకుని నా పక్కన ఎవరెవరు ఉంటారు, బెడ్షీట్ ఉంటుంది మీద. భగవంతుడా అంటారు కదా, ఎవరికి ఏ సందర్భంలో కనిపిస్తాడో ఎవరికి తెలియదు. దేవుడు మనం ఉన్నది ఎంత నమ్ముతామో అంతే నిజం. ఇండస్ట్రీ పరంగా మీరైతే నడి సముద్రంలో ఉన్నట్టే ప్రస్తుతానికైతే, ముందుకి వెనక్కి లేదన్నట్టు. సో ఇట్లాంటి సందర్భంలో నెక్స్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? నెక్స్ట్ ఏంటంటే సొంతంగా ఒక సినిమా చేయాలని ప్లాన్లో ఉన్నా. సొంతంగా ఒక సినిమా చేయాలని. ఇప్పుడు మనకి ప్రొడ్యూసర్ డైరెక్టర్గా చేయాలని, ఆర్టిస్ట్ కాదు, ఒక డైరెక్టర్గా చేయాలని. చాలాసార్లు సీన్ చెప్పడం కానీ నేను రాసుకుని చెప్తే చాలామంది అన్నా బాగుందన్న, ఫ్యామిలీ కనెక్ట్ అవుతావు. ఎక్కువ బాంబులు, బ్లాస్టింగ్లు, యాక్సిడెంట్లు ఇవన్నీ ఉండవు. సింపుల్గా గుండు పిన్ని రే ఇది కుచ్చితే నీకు బ్లడ్ రాకూడదు, మంట రాకూడదురా, అంత ప్రశాంతంగా ఉండాలరా, సినిమా అంటే ఇలా ఉండాలరా, మనిషి అంటే ఇలా ఉండాలరా అని అంత సింపుల్గా చేయాలని ఎగ్జైట్మెంట్ ఉంది. పాత సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ ఎట్లా ఉంటాం, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటామా, ఆ సాంగ్లు ఫీల్ అవుతుంటాయి ప్రతిసారి. నా కార్ జర్నీలోన ఓల్డ్ సాంగ్స్ దగ్గరగా డైలీ 1000 కిలోమీటర్స్ నడుపుతా. డ్రైవింగ్ ఎవరికి ఇవ్వను, నైట్ అవ్వచ్చు డే అవ్వచ్చు నేనే నడుపుకుంటా, ఎవరికి ఇవ్వను. ఓల్డ్ సాంగ్స్ పెట్టానంటే నిద్ర అనేది కన్ను మూయదు. సాంగ్స్ ఆగిపోయి అలా మూస్తా. మూసిన సందర్భం కొన్ని రోజులు ఉన్నాయి, 2 కిలోమీటర్లు నడిపినట్లా. అసలు తలుచుకుంటే ఒక్కోసారి యాక్సిడెంట్ అయ్యింది, పడిపోవచ్చు, కింద పడింటే ఏంటి నా పరిస్థితి అని. స్టీరింగ్ మాత్రం అట్టనే పట్టుకున్నాను, వదలే. కానీ వదిలేస్తే పరిస్థితి ఏంటి, మొత్తం ఫ్యామిలీ మొత్తం 7 మంది ఉన్నాం కార్లో, చనిపోతే ఏంటి పరిస్థితి. అందుకే అందరూ అంటారు గురుబలం అనేది నీకు ఉంది, రాఘవేంద్ర స్వామి సపోర్ట్ ఉంది, అది నీకు ఏం కాలేదంటే ఆయన ఉన్నాడు నీకు. పంతులు చాలామంది నా మాట వింటారు, నా మాట నమ్ముతారు. దేవుడికి అలంకరణ చేయాలంటే నీకు నచ్చలేదా తీసేయి, కలర్ బాగాలేదా తీసేయి, ఏంటి ఎవరితో మాట్లాడతామంటే ఆయన కలర్ బాగాలేదంటే తీసేయి, నీకెవరు చెప్పారంటారు, ఆయన మాట్లాడుతున్నా కదా తీసేయి, దండ బరువైందంట దండ తీసేయండి. ఆ ఎక్కువ కనెక్ట్ అవుతా. దేవుడు చిన్నపిల్లలు బాగా ఇష్టపడతాడు, ఆయన ఎత్తుకోవడం ఆడుకోవడం. ఎవరైనా చిన్నపిల్లలు కనిపిస్తే ఫస్ట్ ఆయన ఒళ్ళో పెడతా, ఓకేనా అనేసి. అట్లా కనెక్ట్ అయ్యాను ఆయనకు, భగవంతుడికి. ఈ డైరెక్షన్ ఎంతవరకు వచ్చింది ప్రజెంట్, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? వెయిట్ చేస్తున్నా, నెక్స్ట్ ఇయర్ వరకు స్టార్ట్ చేసుకుందామని. ఎవరికి చెప్పలే, మా మిసెస్కి నాకు తప్ప ఎవరికి తెలియదు. ఒక రచ్చరవికి ముగ్గురికే తెలుసు నేను సినిమా చేస్తున్నాను. ఇండస్ట్రీలో మీకు రచ్చరవి అంటే బాగా నాకు రూమ్మేట్ స్టార్టింగ్ చమక్ చంద్ర వీళ్ళతో పాటు జర్నీ 2000 నుంచి జర్నీ నాకు. ఫస్ట్ రవి ఇండస్ట్రీకి ఏం తెలియకుండా నా రూమ్లో ఉన్నాడు. ఎవరు? రచ్చరవి. ఆడు ఇప్పటికూ చెప్పుకుంటాడు, అదొక హ్యాపీ అనిపిస్తుంది నాకు. వర్క్కి పోయలేకపోయినా ఆడు ఫీల్ అవుతాడు నా రూమ్మేట్, నా క్లాస్మేట్ కాకపోవచ్చు, నాకు రూమ్మేట్. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇద్దరం కలిసి? మేము 6 months. 6 months ఉన్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా దుబాయ్ వెళ్ళిపోయాడు, రేడియో జాకీలో జాబ్ చేశాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి రాగానే ఇమీడియట్లీ జబర్దస్త్ స్టార్ట్ అయింది, జబర్దస్త్లోకి జాయిన్ అయిపోయాడు. అక్కడ నుంచి బిజీ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేశాడు, చాలా సీరియల్స్ చేశాడు. ఆర్టిస్ట్గా వస్తాడు అనుకుని అసిస్టెంట్ డైరెక్టర్గా సెట్ అయ్యాడు. ఎక్కువ మాట్లాడడంతో నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఆర్టిస్ట్గానే సెట్ అయిపోవాలి, రచ్చనే ఉండాలి నువ్వు రచ్చరవి అనేసి. చాలా బ్యాడ్ ఒపీనియన్స్ చాలా అడుగుతారు చాలామంది రచ్చ గురించి. వాడు కోపం రాదు, సేమ్ బాలకృష్ణ లాగే. అవతలలో ఎక్కువ మాట్లాడితే ఇబ్బంది పెడితేనే మాట్లాడతాడు, అరుస్తాడు, లేదంటే వాడు కూల్గా ఉంటాడు. ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తాడు, ప్రతి ఒక్కరికి లైఫ్ని డిజైన్ చేస్తాడు. నీ లైఫ్ ఇలా ఉండాలి, నీ టైం ఇలా ఉండాలి, వేస్ట్ చేయొద్దు, నీ జీవితం ఇది కాదు, ఇంకోలాగా నెక్స్ట్ స్టెప్ ప్రతి ఐడియా ఇస్తుంటాడు. వాడు ఏం చదువుకున్నాడే కానీ పుట్టుడికి బుద్ధులు అంటారు కదా, అసలు నేను పరిచయం చేసిన సర్కిల్ వాళ్ళందరూ నాకు పరిచయం చేస్తాడు. ఎక్కడ పోయినా ఎమ్మడే ఉండాలి, నువ్వు ఉండు దాన్న అన్న రాన్న బయలుదేరదాం, పెళ్ళికి వెళ్దాం, ఫంక్షన్కి వెళ్దాం, సినిమా స్టార్ట్ అయినా ఏదైనా సరే అందరికీ నోటేడేమి. ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఏడేమి ఎవడేడి నువ్వు వచ్చేవాడు మీ ఎవడు వస్తాడు కదా అని. రవి పోయినా అదే అడుగుతారంట అందరూ, నిన్ను అడుగుతున్నారు అందరూ, ప్రతి ఒక్కరు నిన్ను అడుగుతున్నారు. అట్లా మేమిద్దరు జర్నీ మాకు ఇదేంటి ఏంటంటే చూస్తున్న సినిమాలో వరకు ఒక రకంగా ఉన్నా కానీ బయట మాత్రం మరో విక్రమ్ అని తెలిసేలా ఈ ఇంటర్వ్యూ ద్వారా మాత్రం అందరికీ బాగా అర్థమైంది. నిజంగా బోల్డెన్ విషయాలు అనేది కూడా చాలా షేర్ చేసుకున్నారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. బాధ అనేది మనసులో అలాగే ఉంటుంది, అది తలుసుకుంటే కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి ఒక్కోసారి. ఎందుకంటే నా కొడుకు విషయంలోనే, నా కొడుకు విషయంలో కావచ్చు, ఒక్కోసారి నాకు ఫుడ్ లేక రోడ్డు మీద పడుకున్న రోజులు కావచ్చు, రూమ్ లేక పైన బస్ స్టాప్లో కానీ బస్ స్టాండ్లో కానీ పడుకున్న రోజులు, లేపి ఎలుగొట్టిన రోజులు ఉండొచ్చు, ఎలుగొట్టిన రోజులు ఉన్నాయి. ఇక్కడ డబ్బులు పెట్టుకుంటే 100 రూపీస్ కట్ చేసి 100 రూపీస్ అయితే ఆ డబ్బులు కూడా ఎత్తుకెళ్ళారు కొన్ని ప్లేసులు. మనం లోపల పాకెట్ లోపల ఇంకో పాకెట్ ఉంటుంది, దాని కోసి కూడా ఆ డబ్బులు తీసేవాళ్ళు, 100 రూపాయలు దాన్ని కూడా తీసేవాళ్ళు. అది లేక ఒకసారి రోడ్ల మీద తిరిగేవాడిని, అలా నడుచుకుంటూ అట్లనే తిరిగి అట్లా కాలం గడిపాను. ఏ రోడ్లో అయితే నడుచుకుంటూ తిరిగానో ఆ రోడ్లో ఇప్పుడు 4 టైర్ల మీద నడుస్తున్నాను, భగవంతుడి దయ.
ఆయన సపోర్ట్ ఉండాలంటారు కదా. ఆయన ఏ విధంగా అడిగానో ఆ విధంగా అయితే వర్క్ ఇచ్చాడు, పని ఇచ్చాడు. ప్రతి దర్శనానికి అసలు నాకు అదృష్టం ఉందంటే పోయిన జన్మలో ఏ ఉన్న బ్యాలెన్స్ గ్యాప్ ఈ సంవత్సరం అన్నీ తీర్చేసుకుంటున్నాను, ఫీల్ చేసేసుకుంటున్నాను. వచ్చే జన్మ ఫ్రెష్గా స్టార్ట్ అవ్వచ్చని. థ్యాంక్ యూ. మంచి మంచి విషయాలు అనేది కూడా లైఫ్ గురించైనా కానీ ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.